కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండానా ఇంతమందిని జాయిన్ చేసుకున్న రోజు? కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే, ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకోరు. మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే, ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల మీకు దగ్గర సమాధానమే లేదు. కానీ తొడగొట్టి మగతనం గురించి మాట్లాడితే, ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కులేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే, ఇంకేదో మేమేదో నీతిమంతులం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తుంది.